తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందడి అప్పుడే ప్రారంభమైంది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరిగే ఈ మహాఘట్టం కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఈ ఏడాది అధిక మాసం కారణంగా 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఏడాది అధిక మాసం రావడంతో శ్రీవారికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు వస్తూ ఉండటంతో భక్తుల తాకిడిని తట్టుకునేలా అధికారులు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. సెప్టెంబర్ 8న కోయిలాల్వార్ తిరుమంజనం, 14న అంకురార్పణ జరగనున్నాయి. సెప్టెంబర్ 15న సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రోజు ఉదయం రాత్రి వేళల్లో వివిధ వాహనాలపై శ్రీవారు భక్తులకు అభయమివ్వనున్నారు. సెప్టెంబర్ 19న గరుడ సేవ, 22న రథోత్సవం, 23న చక్ర స్నానంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ పరిమితం చేసింది. మాడ వీధుల్లో గ్యాలరీలు, అన్నప్రసాదాలు, పటిష్ట భద్రతపై అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్షించారు. లడ్డూల నిల్వతో పాటు విద్యుత్ అలంకరణలు, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి ఏర్పాట్లు ముమ్మరం చేశారు.